ఇదే తుక్కుగూడ బస్ స్టాండ్. అటు ఇటు తిరగకు, తుక్కు తుక్కు కింద కొడతారు జనాలు. సరే సరే ఉండు, బస్సు రాగానే ఎక్కిస్తా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఎవరండి ఈ చక్కని చుక్క? నీ అక్క. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఆ. మన ఆవిడ? తప్పు తీసుకొడతా మా ఆవిడ. మీ ఆవిడ? సార్ సార్, మీ ఆవిడ పేరేంటో? సోనాలి. బిందె? లేదు, సత్తు బిందె లొత్తది. ఏం కావాలరా నీకు? సార్ సార్, ఏమి కాదు కానీ మీ ఆవిడ గారి జుట్టు చాలా పొడుగుందండి. అమ్మా, దీనికంటే ముందు మీ ఆవిడ కవిత చెప్పొచ్చా? కవిత? కవిత కవిత ఐ వాంట్. దాన్ని చూస్తుంటే నీకు కవిత వస్తుంది. కవిత వస్తుంది. మన కనీసం కప్పు కూడా రాదు. మీకు నా సన్నాకు వస్తుంది. సరే చెప్పు. చెప్పనా? చెప్పు. నీ అడుగులో నా అడుగు, ఆహా, నీ కోసం కొని పెడతా గొడుగు, నీకేం కావాలో అడుగు. వెళ్ళి దాని మూతులు అడుగు. ఏం కావాలరా నీకు? నా పిల్ల మీద కవిత సార్ చెప్పు. ఇవన్నీ కాదు, ఆవిడ జుట్టు ఎందుకు సార్ అంత బాగుంది? అమ్మా, ఆడవాళ్ళు జుట్టు ఊడిపోతుందని బాధపడతారు. పైమా జుట్టు ఎంత ఉండేదంటే మొన్నటిదాకా ఇంట్లో చీపురు లేదు, జుట్టుతో ఊడ్చేది. అంత ఒత్తైన జుట్టు రావాలంటే ఆ సీక్రెట్ మీకు మాత్రమే చెప్తుంది. చెప్పు పైమా. యాక్చువల్గా నా జుట్టు నేను ఏం చేస్తానంటే పొద్దునే ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తా, అబ్బా, మధ్యాహ్నం షాంపూ పెట్టి స్నానం చేస్తా, మరి రాత్రికి విగ్గు తీసి గోడ తగిలిస్తుంది. ఇంకా అర్ధరాత్రి 12 గంటలకు మీకు పేరు వస్తుంది. వచ్చినా కాదు. హలో, ముందు లాగు జుట్టు. వద్దు 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 సార్, వద్దు సార్. నాకు ఒక డౌట్. ఏంటి? నన్ను బాగా రెచ్చగొడుతున్నాను. ఎంత గోల్కొండ తెలుసా? తెలుసు ఈ బట్టతలు చూసే పెట్టారు. సార్, పెడితే బెటర్ గా నా గురించి నీకు తెలియదు. ఏంటి? మన తెలంగాణ సీఎం తెలుసు నాకు. అవునా? రాత్రే ఫోన్ లో మాట్లాడా. ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టే అన్నాడు. పెట్టేసా. నీకు విషయం తెలుసా? ఏంట్రా? నా రేంజ్ నీకు తెలియదు. మా ఇంట్లో ఎంతమంది పనోళ్ళు అనుకున్నావు? ఎంత? అవునా? 10 మంది పనోళ్ళు. మీ ఇంట్లో ఈ వంట పని, మా పనోళ్ళే చేసేది. గిన్నెలు తోవడం, మా పనోళ్ళే. బట్టలు ఉతకడం, పనోళ్ళు. మీ ఆవిడతో కాపురం. అదొక్కటి నేను చేస్తా. అర్థమవుతుందా? అసలే నాకు పెళ్లి కాలేదు. ఏంటి పెళ్లి కాలేదా? ఎక్కడికి వెళ్తున్నావు? నేను పెళ్లి చూపులకి వెళ్తున్నా. పెళ్లి చూపులకా? Yes. నీకు 2 మంచి విషయాలు చెప్తా.